గోదావరి పవిత్రత దెబ్బతింటే ఊరుకునేదే లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు. శిరోధార్యంగా భావిస్తామని, పర్యావరణ విధ్వంసకారులకు నిబంధనలు పాటించని పరిశ్రమల దారులను జైలుకి పంపుతామని మంత్రి కందుల దుర్గేష్ ఘాటుగా హెచ్చరించారు. స్థానిక హుకుంపేటలో ఉన్న ఆయన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, గోదావరి కాలుష్య నివారణే ధ్యేయమని పీసీబీ నోడల్ ఏజెన్సీగా స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసినట్టు వెల్లడించారు. త్వరలోనే గోదావరి నదిపై సమగ్ర పొల్యూషన్ ఆడిట్, పర్యావరణ ప్రమాణాలు ఉల్లంఘిస్తే ఎంతటి పరిశ్రమైనైనా ఉపేక్షించబోమని, గోదావరి జలాలను కలుషితం చేసి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతుంటే సహించబోమని మాస్ వార్నింగ్ ఇచ్చారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 2 రోజుల రాజమహేంద్రవరం పర్యటన విజయవంతమైందని, పర్యటనతో అధికార, స్థానిక యంత్రాంగం ఒక్కసారిగా అలర్ట్ అవ్వడమే కాకుండా అందరిలో ఒక సరికొత్త స్ఫూర్తి, జవాబుదారీతనం వచ్చాయని ఆనందం వ్యక్తం చేశారు. రాబోయే 2027 గోదావరి పుష్కరాలను ఎంత సమర్థవంతంగా నిర్వహించాలనే అంశంపై పూర్తి స్పష్టత, ఒక ఖచ్చితమైన రోడ్ మ్యాప్ సిద్ధమైందని, కాలుష్య రహితంగా పుష్కరాలను నిర్వహిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఇలాంటివి పెట్టాలి. కాకపోతే మీకు వినండి, హేవలాకు బ్రిడ్జికి అత్యధికంగా జరుగుతున్నాయండి. మండపాల రూపంలో కానీ లేకపోతే అందరికీ అనుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఏదైనా జరిగిన మురుగునీరుని పరిశ్రమలకు చెందిన వాళ్ళు ఎవరైనా సరే డైరెక్ట్గా కానీ నదుల్లోకి పంపితే వాళ్ళకి చట్ట ప్రకారంగా జైల్లో పంపేటువంటి ఒక చట్టం కూడా ఉంది. దాని ప్రకారంగా కూడా మేము యాక్ట్ చేస్తాం అనేటువంటి మాట. గోదావరిలోకి రసాయనాలు వదిలితే, పరిశ్రమలు వదిలే అన్నీ కూడాను ఇండస్ట్రియల్ ఎఫ్లూయెంట్స్ అంటాం, అవన్నీ కూడా రసాయనాలే. అవి వదిలితే మాత్రం పరిశ్రమలకి తాళాలు వేసి తీరుతాం అలాంటివి చేస్తే. అదేవిధంగా బెదిరింపులు, మేము లాకౌట్ చేస్తాం లేకపోతే మేము ఎక్కడికి వెళ్ళిపోతాం అని బెదిరింపులు చేస్తే మాత్రం గోదావరిని ముంచే వారిని వదిలేది లేదు అనేటువంటి మాట కూడా స్పష్టంగా చెప్తూ ఉన్నాం. పరిశ్రమల లాభాల కోసం ప్రజల ఆరోగ్యాన్ని మాత్రం పణంగా పెట్టనివ్వం అనేటువంటి మాటను కూడా స్పష్టంగా తీసుకోగలుగుతున్నాం. గోదావరి అంటే మన అమ్మ, అపవిత్రం చేస్తే ఊరుకోదు ఈ ప్రభుత్వం అనేటువంటి మాటను కూడా తెలియజేస్తున్నాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా వీటి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి పుష్కరాల్ని బాగా నిర్వహించాలి, కాలుష్యరహితంగా నిర్వహించాలి. దానికి ఇతోధికంగా నిధులు సమకూర్చి పుష్కరాలు బాగా జరగడానికి అవకాశం కల్పించాలనేటువంటి ఆలోచనతోనే ఉన్నారు. ఇక నుంచి మనకి ఖచ్చితంగా 13 నెలల కాలం ఉంది. 1 సంవత్సరం మీద 1 నెల ఉంది. జూలై 7వ తారీఖున ప్రారంభమైతే మనకి ఈ పుష్కరాలు. ఆ ప్రారంభమయ్యే ముందు ఈ సంవత్సర కాలం పొడవునా ఏ కార్యక్రమాలు చేయాలి, సివిల్ వర్క్స్ మొదలు పెడితే కొంత టైం పడుతుంది. అవన్నీ చేయడానికి ఎంత సమయం ఉందంటే మధ్యలో వర్షాలు అవి తీసేస్తే మనకు స్పష్టంగా ఒక 9 నెలల కాలం మాత్రం ఉంది. 9 నెలల కాలంలో మనం ఏ కార్యక్రమాలు చేయగలం? ఊరికే అంబిషియస్గా చాలా కార్యక్రమాలు పెట్టుకోవడం కంటే కూడా పుష్కరాలు బాగా నిర్వహించుకోవడానికి ఏ కార్యక్రమాలను చేపట్టాలనేటువంటి దాని మీద ఇప్పుడు ఎలాగైతే మనకి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ ఇచ్చినటువంటి వాళ్ళ డిమాండ్స్ ఉన్నాయి. వాళ్ళు ఇక్కడిక్కడ ఇవి చేయాలనేటువంటి మాట, దాన్ని ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళే అవన్నీను వాటిని ముఖ్యమంత్రి గారు క్రోడీకరించి వాటి మీద ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చిన వెంటనే పనులన్నీ కూడా ప్రారంభమవుతాయనేటువంటి మాటని తెలియజేస్తూ, మేము ఒకే ఒక్క విషయాన్ని చెప్తాను. నిన్న పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి హోదాలో కాలుష్య నివారణ చూసేటువంటి మంత్రిగా కూడా వారు ఇచ్చినటువంటి ఆదేశాలు మేము తూచా తప్పకుండా పాటిస్తాం. అక్కడ ఆయన జరుగుతున్నటువంటి కాలుష్యాన్ని చూసి కొంత కదిలిపోయినటువంటి వ్యక్తి, ఆయనకి ఒక రకమైనటువంటి భావోద్వేగం వచ్చింది. దాంతో కొంచెం గట్టిగానే ఆ విషయం మీద మీరందరూ శ్రద్ధగా ఉండాలనేటువంటి మాట వారు చెప్పడం జరిగింది. దాంట్లో తన పర భేదం ఉండదు వారికి. ఎవరైనా సరే దాంట్లో భాగస్వాములై ఆ రకమైనటువంటి కాలుష్యాన్ని తగ్గించాలనేటువంటి మాటతోటే నాకు ఆయన ఆదేశం ఇవ్వడం జరిగింది. దాన్ని శిరోధార్యంగా భావించి రాబోయే రోజుల్లో పరిశ్రమలకి ఇదే విధమైనటువంటి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. నీటిని కాలుష్యం చేయకండి, దయచేసి మీరు లాభాలు సంపాదించుకోండి, మీరు ధనార్జన చేసుకోండి. ఒక పక్కన ఎవరైతే మీ కార్మికులు ఉన్నారో వాళ్ళ వెల్ఫేర్ చూసుకోండి, మరో పక్కన ప్రజల ప్రాణాలతో చెలగాట వాడే విధంగా మాత్రం కాలుష్యం చేయకండి అనేటువంటి హెచ్చరిక చేస్తూ సెలవు తీసుకుంటాం.